అడిగిపోతున్నా అనుకుంటారా బైకింగా. అదేవిడో బైక్ యాత్ర చేస్తుంది కదా, ఇన్స్ట్రక్షన్ తీసుకొని అన్వేషణతో మాట్లాడి మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు అయింది? 11. సో చూడవచ్చు. ఓకే 5:30. సో మన వాళ్ళంతా పోతుండ్రు. ముందు మనమే వెనకాల ఉన్నాం. మనకి బైక్ దొక్కడం రాదు కాదు, బరువు వాళ్ళంటే రోజు దొక్కుతూ ఉంటారు. సో అందుకని మనసులో వాళ్ళు ఫాస్ట్. సో వాళ్ళకంటే ముందు పోతా, వాళ్ళని ఓడిస్తా. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ లేటర్ అండ్ టేక్ కేర్. అనగనగా ఒక మండే రోజు సైకిల్ ఎక్కుతా ఉంది. అమ్మో ఈ అప్పు ఆపకుండా ఆపితే మనకు సిగ్గు చదువు అవసరం లేదంటే జమ్మని పోయింది. అది రాలేబా. సో సగం వచ్చినాము. ఒక మెయిన్ అప్పు ఉంటుంది, ఆ అప్పు దాటి తొక్కలేకపోయినా డబ్బు కూడా వచ్చిన ఒక నిమిషం. సో సగం పోవాలి. ఇంకా ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం అంటే ఆల్మోస్ట్ 10-15 వచ్చి ఉంటాం. సో ఇంకా 10-15 ఉంది. అదే 25 కిలోమీటర్లు ఏమో. ఎట్లా పోతున్నావు ముసలోళ్ళు జమ్మని పోతున్నారు. థ్యాంక్ యూ. సో దుర్యోధన సేద తీరే టైం వచ్చింది. దుర్యోధన దూర తీరిపోయింది. దుర్యోధన ఎట్టపోయింది స్వామి. సో ఈ మధ్యలో సైకిల్ దొక్కాలకి వాష్రూమ్లు గట్రా పోవాలంటే ఇక్కడ ఆపుకోవాలన్నమాట. ఓకే, ఎన్ని కిలోమీటర్లు దొక్కినా ఎట్టబోతున్నాం. ఇల్లు వేసుకొని జమ్మని పోతుడు. వాచ్ అని చెప్తుంది. ఇది కొద్దిగా మీ ఇంచు కొంచెం డౌన్ ఉంది, ఈజీగానే పోవచ్చు. థ్యాంక్ యూ. ఎంత ఉందో తెలియదు. ఇంకొక 10 ఉంటుంది. 25 కదా, ఇంకా 13 ఉంటుంది. ఓహో ఈ దూరం మొత్తానికి సాధించినారు. వాటర్ తప్పిన బాబు వాడికి కూడా. వాడు దీంట్లో వచ్చాడబ్బా. ఇది క్యాబిన్. సో క్యాబిన్లో క్యాబిన్ క్రూ ఉంటుంది, క్యాబిన్ క్రూ కూర్చో ఉంటుంది. సో వాడే దానికి పైలట్, హెడ్, డ్రైవరు. లైసెన్స్ లేదుందా కానీ ట్రైనింగ్లో ఉందంతా. సో ఈయన దుర్యోధన, అసలు దుర్యోధన. ఈ దుశ్శాసన గారు మీ ప్రకృతి విలయంలో సైకిల్ రైడ్ ఎట్టుంది, ఏంది మీ ఏముంటుంది దాన్ని సమాచారాలు, మీ ఒపీనియన్ ఎట్ట నడిచింది, ఏం కథ, ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం, ఎన్ని కిలోమీటర్లు పోవాలి? ప్రస్తుతానికి అయితే సగం వచ్చినా ఇంకా సగం దూరం పోవాలి. సో ప్రస్తుతానికి అయితే సగం అంట. సో సగం అంటే కనపడుతుందిలే, కరపచ్చిగా అవుతుంది. 12:45 వచ్చినాం. 74 నిమిషాలు పడింది. యావరేజ్ గంటకి 10 కిలోమీటర్లు. సో చాలే ప్రస్తుతానికి. చాలు అంతొద్దు.
ఇది బైక్ రూట్. సో ఆల్మోస్ట్ 13 కిలోమీటర్లు, 14 కిలోమీటర్లు ఏడుకొండ. అన్న బూస్ట్ తాగుతుండు. అన్న కదా అక్క, అక్క కూడా కదా అవ్వ. వెనకాల ఫ్యాన్స్ వస్తుంది. గాలి, మళ్ళీ గాలి చూడు, బీభత్సం గాలి వస్తుంది. అమ్మో తొక్కలేకపోతున్నా. ఓకే మళ్ళీ కలదు. ఇంకా దొక్కుతూనే ఉన్నాం. 1 గంట 45 నిమిషాలు. చూడు ఎలా ఉంది ముందు, సూపర్ ఉంది క్లైమేట్. ఓకే ఓకే శివ బయలుదేరు. గుర్తుందో లేదో, ఎప్పుడు బ్యాంక్ వచ్చినా కొండ చూపించా. బ్యాంక్ దగ్గరికి వచ్చినాం, ఆ కొండ మీద ఐస్ కరిగి వాటర్ ఎడగారుతున్నాం పైనుంచి. వీడియోలో ఇంకా అంత క్లారిటీ లేదు కానీ రియల్గా చూస్తే బాగుంది. అది అక్కడ. సో ఆల్మోస్ట్ వచ్చేసింది దగ్గరికి. ఎన్ని కిలోమీటర్లు ఒకసారి వాచ్ చూద్దాం. 20 కిలోమీటర్లు వచ్చినాం. సో ఇంకో 2-3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. అది ఓకే, సీ యు లేటర్. హైవే రోడ్డు, ఇది బైక్ రోడ్డు. హైవే మినీ వంక పోయేది, లేక్ లూస్ పోయేది, క్యామర్ పోయేది. అట్ట చూడే. ఇది వచ్చేసాం ఆల్మోస్ట్ బ్యాంఫ్కి. ఇదే బ్యాంఫ్ హోటల్ కాన్ఫరెన్స్ సెంటర్. ఇది వెల్కమ్ టు బ్యాంఫ్ రాకీ మౌంటైన్ రిసార్ట్. వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ రిసార్ట్. ఇది బాగుంటుంది. దూరం 10 గంటలక ఆస్తులు అమ్ముకోవాలి. ఓకే ఎనీవే బ్యాంక్ వచ్చేసాం. ఈ మధ్యన అడవి ఫైర్ అయింది కానీ చెట్లన్నీ కలిపోయింది. అమ్మా. సో పోయి అన్న ఆగి నిదానంగా మాట్లాడతా, సరేనా? బాయ్, థ్యాంక్ యూ. సో సక్సెస్ఫుల్లీ వెల్కమ్ టు బాంఫ్. థ్యాంక్ యూ సో మచ్. మన కోసం వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. డగడగడగా చేసాం. దిగిగా. సో అది ఫ్రెండ్స్ ఫైనల్ వీడియో. చూడొచ్చాడా ఎన్ని కిలోమీటర్లు దొక్కినాము ఏంటి అనేది. వర్కౌట్ టైం 2.5 గంట పట్టింది 25 కిలోమీటర్లు పోవడానికి. సో 25 కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదులే, కానీ కొంచెం కొండలు అప్పులు మిట్టలు బాగానే ఉంటాయి. అది కాక ఫుల్ గాలి, ఎదురు గాలి. సో ఇంతకుముందు కూడా చాలాసార్లు దొక్కినాం, కానీ స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఆడుండేది వేరు. అట్లాస్ సైకిల్ మీద 10-30 కిలోమీటర్లు కూడా పోయినాం డబ్బులు వేసుకొని సినిమాలకి. ఆడుండే సిచ్యువేషన్ అప్పుడు ఉన్నది వేరు, ఇప్పుడు ఈ కొండలలో తొక్కేది ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. సో ఎనీవే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసినాం. రాను అంటుంటే తొడపోయినరు, ఫినిష్ చేసిన. సర్లే వీడియో వస్తుంది కదా అని. ఓకేనా? ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ లేటర్. అది బ్యాంఫ్ నుంచి క్యాన్మోర్ మ్యాప్ తొక్కింది, మేము అక్కడి నుంచి పోయాం. ఓకే, మొత్తం చూసి లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.